పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం. అర్జున విషాదయోగం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. 1. ధృతరాష్ట్రుడు, సంజయ, ధర్మానికి నిలయమైన కురుక్షేత్రంలో యుద్ధసన్నద్ధులై నిలిచిన నా వాళ్ళు పాండవులు ఏం చేశారు? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. 2. సంజయుడు యుద్ధానికి సంసిద్ధులై ఉన్న పాండవ సైన్యాలను చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూధాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. 3. ఆచార్య, మీ శిష్యుడు ధీమంతుడు అయిన దృష్టద్యుమ్నుడు వ్యూహం పన్నిన పాండవుల మహాసైన్యాన్ని చూడండి. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. 4. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. 5. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. 6. ఈ పాండవుల సైన్యంలో ధైర్య సాహసవంతులు, అస్త్ర విద్యానిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానులు ఉన్నారు. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు కూడా ఉన్నారు. వీళ్లంతా మహారథులే. అస్మాకం తు విశిష్ట ఏ తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. 7. బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యంలో ఉన్న నాయకులు, సుప్రసిద్ధులు అయిన వాళ్ల గురించి కూడా చెబుతాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిర్జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. 8. అన్యే చ బహవః శూరాః మదర్దే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. 9. మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి ఉన్నారు. ఇంకా ఎంతోమంది శూరాగ్రేసరులు, యుద్ధవిశారదులు నా కోసం జీవితాల మీద ఆశ వదలి సిద్ధంగా ఉన్నారు. అపరాక్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పరాక్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. 10. భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితం, భీముడి రక్షణలో ఉన్న పాండవ సైన్యం పరిమితం. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంత అస్సర్వ ఏవ హి. 11. అందువల్ల మీరంతా యుద్ధరంగంలో మీ మీ స్థానాలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముణ్ణి కాపాడాలి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. 12. అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. తత శంఖాశ్చ భేర్యశ్చ పన్నవానక గోముఖా సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములో 2 భవత్. 13. వెంటనే కౌరవ వీరుల శంఖభేరీ దక్కామృదంగ గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి. తతస్వే తైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. 14. అప్పుడు తెల్లగుర్రాలు కట్టిన మహారథం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా తమ దివ్యశంఖాలు పూరించారు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. 15. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. 16. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. 17. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. 18. శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రకం ఊదారు. ధర్మరాజు అనంత విజయం, నకుల సహదేవులు సుఘోషమణి పుష్పకాలు పూరించారు. కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలు అన్నివైపులా ఊదారు. సఘోషో ధార్తరాష్ట్రానాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. 19. ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్లజేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. 20. అర్జున ఉవాచ హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే సేనయోరుభయో అర్మధ్యే రథం స్థాపయ మే 2 చిత.
21 కురురాజా. అప్పుడు అర్జునుడు యుద్ధసన్నద్ధులైన దుర్యోధనాదులను చూసి గాంధీవం ఎత్తిపట్టి శ్రీకృష్ణుడితో అచ్యుత, రెండు సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు అన్నాడు. యావదేతాన్ నిరీక్షే రెండుహం యోద్ధుకామా నవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. 22 యోత్స్యమానా నవేక్షే రెండుహంయ ఏతే రెండుత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. 23 కృష్ణ, శత్రు వీరులను చూడని దుష్టుడైన దుర్యోధనుడికి సాయం చేయడానికి సమరరంగానికి వచ్చిన వాళ్లందరినీ చూడాలనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు. సంజయ ఉవాచ ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. 24 భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. 25 సంజయుడు ధృతరాష్ట్ర, అర్జునుడి మాటలు ఆలకించిన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మద్రోణాదులకు ఎదురుగా రథం ఆపి అక్కడ చేరిన కౌరవ బలాన్ని అవలోకించమన్నాడు. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. 26 స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. 27 అప్పుడు అర్జునుడు ఉభయ సేనలలోనూ యుద్ధానికి సిద్ధంగా ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, బంధువులందరినీ చూశాడు. చూసి మిక్కిలి దయగలిగి దుఃఖిస్తూ విశేషకృపాంతరంగుడు, విషాదవసుడు అయి ఇలా అన్నాడు. అర్జున ఉవాచ కృపయా పరయా. 22 విష్టో విషీదన్నిదం అబ్రవీత్ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. 28 సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. 29 గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతున్ భ్రమతీవ చ మే మనః. 30 కృష్ణ, యుద్ధాసక్తులై ఎదురుగా ఉన్న చుట్టాలను చూడగానే నా అవయవాలు తడబడుతున్నాయి, నోరు ఎండిపోతున్నది, శరీరమంతా గగుర్పాటుతో కంపిస్తున్నది, గాంధీవం చేతిలోంచి జారిపోతున్నది, దేహం మండుతున్నది, నిలబడడానికి కూడా శక్తి లేదు, నా మనస్సు తల్లడిల్లుతున్నది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయో రెండు నుపశ్యామి హత్వా స్వజనమాహవే. 31 కేశవ, దుశ్శకునాలు కానవస్తున్నాయి, యుద్ధంలో బంధువులను చంపడం వల్ల కలిగే మేలు ఏమీ గోచరించడం లేదు. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిన్ భోగై అర్జీవితేన వా. 32 కృష్ణ, యుద్ధ విజయం మీద, రాజ్యసుఖాల మీద నాకు ఆసక్తి లేదు. రాజ్యభోగాలతో కూడిన జీవితం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఏషా మర్దే కాంక్షితం నో రాజ్యం భోగాస్సుఖాని చ తైమే రెండు వస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. 33 ఆచార్యాః పితరః పుత్రాః తదైవ చ పితామహాః మాతులాశ్వసురాః పౌత్రాః శ్యాలాస్సబంధినస్తథా. 34 ఎవరి కోసం రాజ్యం, భోగం, సుఖం కోరుతున్నామో వాళ్లంతా గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరదులు, ఇతర బంధువులు, ధన ప్రాణాల మీద ఆశవదలి ఈ రణరంగంలోనే ఉన్నారు. ఏతా అన్న హంతుమిచ్చామి అగ్నతో. 2 మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. 35 మధుసూదన, వాళ్ళు నన్ను చంపితే చంపని, ముల్లోకాలను ఏలే అవకాశం కలిగినా నేను మాత్రం వాళ్లను వధించదలచుకోలేదు. అలాంటప్పుడు ఈ రాజ్యం కోసం వాళ్లను చంపుతానా? నిహత్య ధార్తరాష్ట్ర అన్నః కా ప్రీతి అస్యా జర్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయినః. 36 దుర్యోధనాదులను సంహరించి మనం పొందే సంతోషమేమిటి? జనార్దన, ఈ పాపాత్ములను చంపితే మనకు పాపమే. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన అస్యామ మాధవ. 37 బంధువులైన దుర్యోధనాదులను చంపడం మనకు మంచిది కాదు. మాధవ, స్వజనాన్ని వధించి ఎలా సుఖపడగలం? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. 38 రాజ్యకాంక్షాపరులైన కౌరవులు వంశనాశనం, మిత్రద్రోహం వల్ల కలిగే పాతకాన్ని గ్రహించలేకపోతున్నారు. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిరర్జనార్దన. 39 జనార్దన, వంశక్షయం వల్ల వచ్చే దోషాన్ని బాగా తెలిసిన మనమైనా ఆ పాపం నుంచి ఎందుకు తప్పించుకోకూడదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో 2 బిభవత్యుత. 40 వంశనాశనంతో ప్రాచీన కుల ధర్మాలు నశిస్తాయి,
కులధర్మాలు నశించిన వంశమంతటా అధర్మం అలుముకుంటుంది. అధర్మ 2 విభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకర 41. కృష్ణ అధర్మం ప్రబలితే కులస్త్రీలు చెడిపోతారు. దానితో జాతి సంకరం జరుగుతుంది. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియా 42. వర్ణసంకరం వల్ల కులానికి కులనాశకులకు కలిగేది నరకమే. వారి పితృదేవతలు పిండోదక కార్యాలు లేక అధోగతి పాలవుతారు. దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకై ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః 43. కులాన్ని నాశనం చేసే వాళ్ల మూలంగా కలిగే వర్ణసాంకర్యం కారణంగా శాశ్వతాలైన జాతిధర్మాలు కులధర్మాలు అడుగంటిపోతాయి. ఉత్సన్న కులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ 44. జనార్దన కులధర్మాలు నశించిన కుటుంబాలవారు శాశ్వత నరక వాసులవుతారని వింటున్నాము. అహో బత మహత్పాపం కర్తున్ వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతున్ స్వజన ముద్యతా 45. ఎంత ఆశ్చర్యం! రాజ్యలోభంతో బంధువులను చంపడానికి పూనుకుని ఘోరపాపాలు చేయడానికి సిద్ధపడ్డాం కదా. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారనే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ 46. ఆయుధాలు ధరించిన ధార్తరాష్ట్రులు అస్త్రశస్త్రాలు విసర్జించిన నన్ను యుద్ధంలో సంహరిస్తే అది నాకు మరింత మంచిది. సంజయ ఉవాచ ఏవముక్త్వా 2 అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః 47. సంజయుడు అర్జునుడు అలా చెప్పి దుఃఖాక్రాంతుడై విల్లమ్ములు విడిచిపెట్టి రణరంగంలో రథం మీద చతికిలబడ్డాడు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణ అర్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని అర్జున విషాదయోగం అనే మొదటి అధ్యాయం.